హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ సంబంధించి యాటిట్యూడ్స్, యాప్టిట్యూడ్స్, ఇంట్రెస్ట్స్ వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ ఎలా వస్తాయో చూద్దాము. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే లాంగ్గా అయిపోతుంది వీడియో. సో ప్రాక్టీస్ బిట్స్ వరకు చూసుకుందాము. ఎందుకంటే ఈ సెకండ్ యూనిట్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఈ 3 టాపిక్స్ మీద ప్రాక్టీస్ బిట్స్ వరకు మాత్రమే చూద్దాము. మోర్ ఓవర్ ఈ 3 టాపిక్స్ నుంచి మోస్ట్లీ 1 or 2 బిట్స్ అంతవరకే వస్తాయి కాబట్టి ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే చూద్దాము. యాటిట్యూడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సన్స్ ఒపీనియన్. ఓకేనా, ఒక పర్సన్ యొక్క ఒపీనియన్ని మనం యాటిట్యూడ్గా తీసుకుంటాం అన్నమాట. ఇది ఐదర్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఆబ్జెక్ట్ని బట్టి అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చెప్పాను. నౌ కమ్ టు ది ప్రాక్టీస్ బిట్స్. Dispositional readiness of a person to respond to a situation, person or object in a consistent manner is his interest, aptitude, creativity, attitude. సో మనకి డెఫినేషన్ ఇచ్చి అది ఏంటి అని అడుగుతారని చెప్పాను కదా, అలాంటి బిట్టే ఇది. సో డిస్పోజిషనల్ రెడీనెస్ ఆఫ్ ఏ పర్సన్ టు రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు కానీ ఒక ఆబ్జెక్ట్ని తగ్గట్టు కానీ వెంటనే రియాక్ట్ అవుతే ఒపీనియన్ అని చెప్పాము కదా. సో దాన్ని మనము యాటిట్యూడ్ అంటామన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అబౌట్ యాటిట్యూడ్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. The attitude of individuals can be known by observing their external behavior. Attitude are not independent but work in conjunction with mental abilities. Attitudes remain constant right from birth. Attitudes are formed from learning. సో వీటిలో ఫాల్స్ ఏంటి అని అడిగారు కాబట్టి యాటిట్యూడ్స్ రిమైన్ కాన్స్టెంట్ రైట్ ఫ్రమ్ బర్త్. యాక్చువల్లీ పర్సన్స్ ఒపీనియన్ అంటే అది మారుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అది కాన్స్టెంట్ ఎలా అవుతుంది, కాదు. కాబట్టి యాటిట్యూడ్స్ రిమైన్ కాన్స్టెంట్ రైట్ ఫ్రమ్ బర్త్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. హూ డెవలప్డ్ క్యుములేటివ్ రేటింగ్ స్కేల్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని గట్మన్ డెవలప్ చేశాడనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ స్కేల్. యాటిట్యూడ్ స్కేల్ అంటే ఇక్కడ స్కేల్స్ని ఎందుకు డెవలప్ చేశారు అంటే ఒక్కొక్క దాన్ని యాటిట్యూడ్ని, యాప్టిట్యూడ్ని ఇలాంటి వాటిని టెస్ట్ చేయడం కోసం కొన్ని స్కేల్స్ని డిస్కవర్ చేశారనమాట. అందులో దీంట్లో ఉండే యాటిట్యూడ్ స్కేల్ ఏంటి అంటే సోషల్ డిస్టెన్స్ స్కేల్ అనేది వన్ ఆఫ్ ది యాటిట్యూడ్ స్కేల్. నెక్స్ట్, యాటిట్యూడ్స్ ఆర్ non-directives, statics, directives, dynamics. So attitudes are dynamics. Ramya told her friends that she likes Kuchipudi dance more than her life. In saying so, what is the characteristics of attitude she exhibits? Magnitude, thinking, direction, range. సో దీనికి అర్థం కావడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డైరెక్షన్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి. దాంట్లో డైరెక్షన్ అంటే ఒక పర్సన్ ఏదైనా ఒక అబ్జెక్టివ్ని చూసే విధానము. ఇఫ్ ఏ పర్సన్ లైక్స్ ఆర్ డిస్లైక్స్ వెస్ట్రన్ మ్యూజిక్స్, ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యూజిక్. ఒక దాని దిశని, ఒక డైరెక్షన్ని తెలుపుతుందన్నమాట. అదే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అంటే ఏ పర్సన్ హూ హ్యాస్ ఫెయిల్డ్ 3 times ఇన్ సివిల్స్ హ్యాస్ గాట్ ద ర్యాంక్, బెస్ట్ ర్యాంక్ ఫర్ ద 4th time. అంటే ఆయన దాని మీద ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, వన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఏ సబ్జెక్ట్, ఒక దాని మీద అంత పట్టుదలగా ఉండడాన్ని మనము మ్యాగ్నిట్యూడ్ అంటామన్నమాట. రేంజ్ అంటే వెన్ దేర్ ఈజ్ ఎ డిస్కషన్ మేడ్ ఆన్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రజెంట్ మూవీస్ ఆన్ యూత్, ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ వేరియస్ ఇండివిజువల్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనమాట. సో ఈ కంపారిజన్ని మనం రేంజ్ అంటాం అనమాట. కంపారిజన్ అయితే రేంజ్ అంటాము, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని మ్యాగ్నిట్యూడ్ అంటాము. అదే ఒక దాని గురించి జస్ట్ ఒపీనియన్ అయితే దాన్ని డైరెక్షన్ అంటాం అన్నమాట. సో ఈ క్వశ్చన్ని చూసినట్టయితే రమ్య టోల్డ్ హర్ ఫ్రెండ్స్ దట్ షీ లైక్స్
కూచిపూడి, దాని లైఫ్ కంటే కూచిపూడి చాలా ఇష్టం అని చెప్తుంది అంటే దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ కాబట్టి అది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది అనమాట. సమ్ పీపుల్ హ్యావ్ ఏ ఫేవరబుల్ అండ్ సమ్ హ్యావ్ అన్ఫేవరబుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ గవర్నమెంట్ స్కూల్స్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్? సో డిఫరెన్స్ ఇక్కడ కంపారిజన్ లాగా ఉంది కాబట్టి దాన్ని రేంజ్ అంటాం అన్నమాట. నెక్స్ట్, a person says the youth are being distracted from their aims and responsibilities under the influence of the present movies, and I strongly believe this. In saying so, what is the characteristics? ఇక్కడ స్ట్రాంగ్గా ఒక ఫీలింగ్ని చెప్తున్నారు కాబట్టి దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం అన్నమాట మనం. ద ఇన్కరెక్టింగ్ మ్యాచింగ్ ఆఫ్ యాటిట్యూడ్ స్కేల్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో గట్మన్ 11 ఆప్షన్స్ ఆర్ డైరెక్టెడ్ ఫర్ ద రేటింగ్. ఇది ఇన్కరెక్ట్ మ్యాచింగ్ అనమాట. సో కరెక్ట్ మ్యాచింగ్స్ కూడా చూద్దాం. లైకర్ట్ స్కేల్ అనేది 5 ఆప్షన్స్ డైరెక్టెడ్ ఫర్ ద రేటింగ్. బోగార్డస్ స్కేల్ వచ్చేసి సోషల్ డిస్టెన్స్ స్కేల్. థర్డ్ స్టోన్స్ స్కేల్ వచ్చేసి ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ మెథడ్. Next, a student called Kumar said, the construction of the Charminar with 4 pillars in Hyderabad is wonderful. In saying so, what psychological aspect? An opinion కదా. సో అది ఏమవుతుందంటే యాటిట్యూడ్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ అనేది పర్మనెంట్ కాదన్నమాట, అది మారుతూ ఉంటుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. యాజ్ ఏ టీచర్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ యాటిట్యూడ్, find the one which is not characteristics of attitude among the following. Children inherit it from their parents. యాటిట్యూడ్ అనేది పేరెంట్స్ నుంచి ఏం రాదు. యాప్టిట్యూడ్ అయితే మనము న్యాచురల్గా అప్టైన్ అవుతుంది, బర్త్ నుంచే ఉంటుంది అని చెప్తాం, కానీ యాటిట్యూడ్ అలా కాదు. యాప్టిట్యూడ్ వేరే, యాటిట్యూడ్ వేరే. డిస్పోజిషనల్ రెడీనెస్ ఆఫ్ ఏ పర్సన్ టు రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్, పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ కన్సిస్టెంట్ మేనర్. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే ఉంది కాబట్టి ఇది సేమ్, దాని ఆన్సర్ వచ్చేసి యాటిట్యూడ్. నౌ కమ్ టు ది యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ ఈజ్ ఎ న్యాచురల్ అబిలిటీ దట్ అన్ ఇండివిజువల్ ఈజ్ బార్న్ విత్ టు ఎక్సెల్ ఇన్ ఎ చోజన్ ఫీల్డ్. యాప్టిట్యూడ్ ఈజ్ ఇన్బార్న్ పొటెన్షియల్ టు డూ సర్టైన్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. ఇది ఇన్బార్న్ పొటెన్షియల్. యాటిట్యూడ్ ఈజ్ నాట్ లైక్ దట్, ఇట్స్ జస్ట్ అన్ ఒపీనియన్. ఓకేనా? దీనికి సంబంధించింది ప్రాక్టీస్ బిట్స్. Which of the following is not one of the subtests of the differential natural ability test, DATP? దీది నాట్ అన్నారు కాబట్టి వర్బల్ రీజనింగ్, స్పేస్ రిలేషన్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఇవేవి కాదు. సో ఇది అన్నీ దానికి సంబంధించినవి. సో ఆబ్జెక్ట్ రిలేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ DATPకి సంబంధించింది కాదు. మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్స్ ఆర్ ప్రొఫెషనల్ టెస్ట్స్. ప్రొఫెషనల్ టెస్ట్లో మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగనే క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లయింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇవన్నీ మెకానికల్ ప్రొఫెషనల్ టెస్ట్ కిందకి వస్తాయి అన్నమాట. ఏ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు డ్రా పిక్చర్స్ ఎఫెక్టివ్లీ ఈవెన్ వితౌట్ ఎనీ ట్రైనింగ్, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ యాప్టిట్యూడ్ అన్నమాట. సో ఏ ట్రైనింగ్ లేకుండా ఎఫెక్టివ్గా డ్రా చేయగలుగుతున్నాడంటే సో ఇన్బిల్డ్గానే ఆయనకి ఆ కళ ఉంది అని. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్మెంట్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సో ప్రొఫెషనల్ టెస్ట్ కిందకి వస్తుంది అనమాట. ఏ పర్సన్స్ ప్రజెంట్ స్టేటస్ దట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ ఈస్ యాప్టిట్యూడ్ అన్నమాట. ఏ పర్సన్స్ స్టేటస్ ఇండికేటివ్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ ఈస్ యాప్టిట్యూడ్. ఇక్కడ చూడండి, దాట్ విచ్ ఇండికేట్స్ ఏ పర్సన్ ప్రజెంట్ స్టేట్ అయితే అబిలిటీ, పాస్ట్ అయితే అచీవ్మెంట్, ఫ్యూచర్ అయితే యాప్టిట్యూడ్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ టెస్ట్ ఆఫ్ ద DATP. దీంట్లో మ్యూజికల్ యాప్టిట్యూడ్ ఈజ్ నాట్. మిగతా వర్బల్ రీజనింగ్, మెకానికల్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ అబిలిటీ అనేది DATP, డిఫరెన్షియల్ న్యాచురల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించినవి. ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ ప్రొఫెషన్, హీ నీడ్స్ యాప్టిట్యూడ్ ఉండాలి. అది ముందుగా కొంచెం ఆయనకి ఇన్బిల్డ్గా ఉండాలి. రెండోది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. The aptitude test that was designed based on Thurston's primary mental ability is differential aptitude test. ఇది యాప్టిట్యూడ్కి సంబంధించిన జస్ట్ నార్మల్ ప్రాక్టీస్ బిట్స్. ఇంట్రెస్ట్ గురించి చూద్దాము. ఇంట్రెస్ట్ అంటే జెండర్ డిఫరెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇంట్రెస్ట్స్. ఏ మెంటల్ టెండెన్సీ ఇన్ విచ్ ఏ పర్సన్ విల్లింగ్లీ ఇమ్మర్సెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ సబ్జెక్ట్ ఈస్ ఇంట్రెస్ట్.
an interest is a subjective attitude motivating a person టు పర్ఫామ్ ఏ సర్టెన్ టాస్క్. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్స్ ఆర్ ద స్మాల్ ఇన్ ఆల్ చిల్డ్రన్. ఇది ఆర్ ది సేమ్ ఇంట్రెస్ట్స్ ఆర్ ద సేమ్ ఇన్ ఆల్ చిల్డ్రన్. అందరికీ ఒకేలాగేమి ఉండదు కదా, సో ఇది చూస్తానే అర్థమైపోతుంది. ఇవి డు నాట్ కమ్ బై బర్త్, అవును కదా. ఇంట్రెస్ట్ ఆర్ ఫార్మ్డ్ త్రూ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్, అవును. సో ఇవన్నీ కరెక్ట్ కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. In the stated interests, teachers discover children's interest through observation, avunu. Parents find out their children's interests through observation, correct. Children express their own interest, వాళ్ళకు వాళ్ళు ఎలా ఇంట్రెస్ట్ని తెలియజేస్తారు కాబట్టి అది కాదు. A person's feeling that a thing or an activity seems the most important for a person is his interest. A person feeling that a thing activity seems the most important for person, అది ఇంట్రెస్ట్ని తెలుపుతుంది అన్నమాట. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఇన్ ఏ బాయ్ నేమ్డ్ మోహన్ హూ హ్యాస్ స్కోర్డ్ బెటర్ ఇన్ మ్యాథమెటిక్స్ దాన్ అనదర్ సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్? సో ఎగ్జామిన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆయనకి ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్ దట్ యాక్ట్స్ యాజ్ మోటివేషనల్ ఫోర్స్ ఏ స్టూడెంట్ నేమ్డ్ కుమార్? మోటివేషనల్ ఫోర్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇన్ ఆర్డర్ టు నో ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, హౌ కెన్ యూ యాజ్ ఎ టీచర్ ఐడెంటిఫై సంథింగ్ ఇట్ ఈస్ నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్? Causing internal motivation, cognitive learning, student interest can be measured. Acting favorably towards an object. సో యాక్టింగ్ ఫేవరబుల్లీ టువర్డ్స్ ఒక దాని దిశగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంటే దానికి ఇంట్రెస్ట్ ఉందని టీచర్ అర్థం చేసుకుంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్ సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.